సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు ఎన్పి-కుంట మండలంలో టీడీపీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్, ఎమ్మెల్యే చాంద్ బాషా. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్, ఎమ్మెల్యే చాంద్ బాషా నేడు ఎన్పి-కుంట మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కందికుంట మాట్లాడుతూ 2019 సార్వత్రిక ఎన్నికలు పెత్తందారులకు పేదలకు మధ్య జరుగుతున్న పోరాటమన్నారు. రాష్ట్రం 16,000 లోటు బడ్జెట్ లో ఉన్నా కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. మరొకసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. యువకులు, విద్యావంతులు అందరూ కూడా ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. ఇలాంటి నాయకుడిని మరొకసారి ముఖ్యమంత్రి చేసుకుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అది ఎత్తుకోమండి వీడు ఏడుకొచ్చాయి ఇక అంగడి దొరకదు కాదు కదిరిలో మనం పనిచేస్తాం. కానీ అందరూ సమానమైనటువంటి స్థాయి కార్యకర్తలమే తెలుగుదేశం పార్టీ. ఈ సిద్ధాంతాన్ని మర్చిపోతుంది. మీకు ఏమన్నా కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీలో కందికుంట ప్రసాద్ కంటే కార్యకర్తల్ని బాగా చూసుకునేటువంటి వాడు అనంతపురం మండలంలో శ్రీకొత్తపల్లి గ్రామంలో చేస్తున్నటువంటి ప్రచార కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మండల పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ నాయుడు గారు, అదేవిధంగా స్థానిక సర్పంచ్ శ్రీరామ నాయుడు గారు, ఇతరత్ర తెలుగుదేశం పార్టీ నాయకులు, సభ్యులు, అదేవిధంగా సోదరులు అచ్చా చాంద్రాజు గారు, అందరూ కలిసి ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గతంలో కూడా పోయిన ఎన్నికల్లో కూడా మంచి మెజార్టీ ఇచ్చినటువంటి మండలం ఇది. ఈసారి గత 5 ఏళ్లలో ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, పార్టీ సమిష్టిగా పనిచేసే విధానం కావచ్చు, ఈ రోజున మరింత మెరుగైనటువంటి మెజార్టీ సాధించబోతున్నామని కూడా తెలియజేస్తున్నాము.
ప్రజల్లో నుంచి కూడా బ్రహ్మాండమైన స్పందన వస్తుంది. మహిళల్లో ప్రత్యేకించి మంచి స్పందన కనపడుతుంది. నిన్నటి రోజున ఏదైతే అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా ప్రతి రైతు ఖాతాలో కూడా 3,000 రూపాయల డబ్బు జమ అయినటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా. ఇటువంటి పరిస్థితుల్లో రైతాంగం మళ్ళీ ప్రభుత్వం మీద ఒక నమ్మకం వచ్చింది. మళ్ళీ మొన్నటి రోజున పెన్షన్స్ తీసుకున్నారు. మళ్ళీ 2 రోజుల్లో పసుపు కుంకుమ డబ్బులు వస్తారు. ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం తరఫున నగదు కానుకలు కానీ డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో డబ్బు జమ చేయడం కానీ వాళ్ళ ఖాతాల్లో గతంలో ఎప్పుడూ చరిత్రలో కనీ విని ఎరుగునటువంటి అంశం ఇది. కాబట్టే ప్రజలందరూ కూడా వర్గాలకు కులాలకు మతాలకు అతీతంగా ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వమే మళ్ళీ అధికారంలోకి రావాలి, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కావాలని చెప్పేసి ఆ నినాదంతో మమ్మల్ని అందరినీ కూడా గ్రామాల్లో ఆహ్వానిస్తున్నారు, ఆదరిస్తున్నారు. వచ్చే ఎన్నికల ఫలితాలని ఇవన్నీ కూడా శాసించబోతామని చెప్పేసి ఈరోజు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కదిరి శాసనసభ అభ్యర్థి గౌరవనీయులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు, మేము మండల నాయకులందరూ కూడా ఎన్పికుంట మండలానికి వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ఊరి పొలిమేరలోకి వచ్చి ఘన స్వాగతం పలుకుతున్నారు. ఇదే నిదర్శనం. ఈ 5 సంవత్సరాల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ప్రజలకు ప్రతి ఒక్క కుటుంబానికి 5 సంవత్సరాల్లో చేరినాయి. కాబట్టి వారి ముఖాల్లో కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం, సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎవరైనా ఎన్నికలకు ముందు అభ్యర్థులుగా రావాలంటే వారు హామీలు ఇవ్వాలా, సమస్యలు పరిష్కారం చేసే పరిస్థితి. ఈరోజు ముఖ్యమంత్రి గారు 5 సంవత్సరాల కాలంలో ప్రజలు అడగనివి కూడా ఈరోజు అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరవేశారు. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు మరొకసారి ఈ రాష్ట్రానికి అవసరం ముఖ్యమంత్రి కావడం అని చెప్పి ప్రజల్లో ఒక పట్టుదల వచ్చింది, ఒక కసి వచ్చింది. ఎందుకంటే ఆనాడు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రానికి ద్రోహం చేసి అన్యాయం చేసి నరేంద్ర మోడీ గారి మీద పోరాటం చేసే మొగాడు చంద్రబాబు గారు ఒక్కరే అని చెప్పి రాష్ట్ర ప్రజలు గ్రహించారు. అలాంటి నరేంద్ర మోడీ గారికి ఈ రాష్ట్రంలో ఉండే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒత్తాసు పలుకుతూ చీకటి ఒప్పందం కుదిరించుకొని ప్రజలకు తెలియదని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా పక్క రాష్ట్రంలోని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకి వారి మద్దతు తీసుకొని రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉన్నారు. ఈ రాష్ట్రానికి మరొకసారి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలి, మళ్ళీ మీరే రావాలని చెప్పి నినాదంతో వస్తున్నారు. కాబట్టి ఈరోజు మేము కదిరి శాసనసభ అభ్యర్థిగా ఉన్న గౌరవనీయులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారి సైకిల్ గుర్తుకు ఓటేయమని చెప్పి, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గౌరవనీయులు పెద్దలు నిమ్మల కృష్ణప్ప గారికి ఓటేయమని చెప్పి ప్రజల నుండి కోరినప్పుడు ప్రజల నుండి విశేష స్పందన వస్తూ ఉంది. భారీ మెజారిటీతో కదిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. దీంట్లో ఎలాంటి అనుమానం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కుల మతాలకు అతీతంగా పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు. పెద్దవారైతేనేమి, ఆడవారైతేనేమి, తల్లి బిడ్డలైతేనేమి, నిరుద్యోగులైతేనేమి, రైతులైతేనేమి అందరికీ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం వాళ్ళ అభివృద్ధి ఆకాంక్షిస్తున్నారో అదేవిధంగా మన కదిరి నియోజకవర్గంలో మన అందరి ప్రియతమ నాయకులు మన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు కానీ అదేవిధంగా ప్రజల కోసం అనేక రకాలుగా పాటుపడుతూ వారికి కష్టాసుఖాల్లో పాలు పంచుకుంటూ ముందుకు వెళ్తున్న వ్యక్తి. కాబట్టి దయచేసి 2 ఓట్లు సైకిల్ గుర్తుకేసి ఒకరికి అసెంబ్లీకి ఒకరికి పార్లమెంట్కి పంపించాల్సిన